వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈసీ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా లేక వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని నిలదీశారు. సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయకపోతే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఉందన్నారు. తిరుపతిలో డిటి అశోక్ రెడ్డిని ఎన్నికలకు దూరంగా పెట్టాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ అధికార పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు అధికార పార్టీకే పనిచేస్తారేమో అని చెప్పి ఒక బాధ అయితే ఉంది. మొన్న గిరిపురంలో ఒక ఇష్యూ జరిగితే దాని మీద జనసైనికులను టార్గెట్ చేసి 12 మంది మీద కేసులు పెట్టారు. నిన్న నోటీసుని పిలిపించి మమ్మల్ని బయట రమ్మన్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు? ఇప్పటికి కూడా ఎలక్షన్కి వారం ఉన్నా కూడా ఎన్నికల అధికారుల చేతుల్లో ఎలక్షన్ ఉందా, వైసీపీ అధికారుల చేతుల్లో ఉందా ఎలక్షన్? ఇది చాలా బాధాకర విషయం. పోలీస్ అధికారులు పిలిపించి మమ్మల్ని బయట రమ్మాలి, మీరు ఎన్నికల సమయాలు కూడా మీరు ఉండకూడదు ఇక్కడ అంతే, ఎక్కడ మేము ఇళ్లలో పడుకుంటే మీరు బూతులు వేసుకుంటారు. ఇంకా ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి రాజకీయ నాయకులు. అందుకే చెప్తున్నాం మేము, ఈ ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎన్నికల వరకు బదిలీ చేయాలి, డీజీపీని బదిలీ చేయాలి. ఊరికే తూతూ మందరంగా చిన్న కింద బదిలీ చేసి ముఖ్యమైన ఎవరైతే ముఖ్యంగా మొత్తం నడిపించే సెక్టార్ మొత్తం మీ దగ్గర పెట్టుకొని కింద నాయకులు కింద అధికారులు ఆఫీసర్లు మారిస్తే ఏమొస్తుంది? అసలు మార్చాల్సిన వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరు మార్చండి. ఫస్ట్ మార్చాల్సింది సిఎస్ని, డీజీపీని. పవర్స్ మొత్తం వాళ్ళిద్దరు దగ్గర లేదు, వాళ్ళిద్దరు పవర్స్ కట్ చేయండి, వాళ్ళిద్దరిని మార్చండి. వాళ్ళిద్దరిని పెట్టుకొని ఇక్కడ అధికారులు మారిస్తే ఎవడు